హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇవాళ మేము చికెన్ 65 చేసినామండి. మా తమ్ముడు చాలా చేస్తాడు. సో, ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చూద్దామండి ఎట్లా చేసిండని. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చి ఫ్రెష్‌గా దొడ్డుప్పు అంటారు కదా! రాక్ సాల్ట్ ఏసి మంచిగా వాష్ చేసుకోవాలి. అందులో కారం అయితే కాశ్మీర్ కారం తీసుకున్నామండి మేము. కలర్ బావుంటదని జెప్పేసి. తర్వాత పసుపు, తర్వాత సాల్ట్ అంటే సాల్ట్ అది మన టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా పౌడర్, అట్లనే జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మళ్ళీ దాంట్లో చికెన్ మసాలా పౌడర్ గూడా యాడ్ జేయాలండి. మేము ఆహ్, ఆచి చికెన్ మసాలా యాడ్ జేసినామనమాట. చాలా బావుందండి టేస్ట్ ఇది. ఇవన్నీ ఏసిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసి 2 లెమన్స్ అండి ఇవి. ఒక 1 ½ కేజీ ఇది చికెన్. దానికి 2 ఫుల్ లెమన్స్ పట్టినాయి మాకు. అదేసి కొద్దిగా ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసేసి అందులోనే ఒక 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్ 1 ½ కేజీకి 2 ఎగ్స్ తీసుకున్నాం మేము. 2 ఎగ్స్ తీసుకోవాలి అందులోకి ఏసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా అంటే మిక్స్ చేసుకోవాలనమాట అన్నిటిని. స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు అంటారు గదా! అది గూడా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లో టైం లేకపోతే 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట. అయితే మనం దీనికి ఫ్రెష్‌గానే తీసుకోవాలండి. అల్లం గూడా మంచి పొట్టు తీసి సన్నగా కట్ జేసుకోవాలి. అట్లే ఎల్లిగడ్డలుంటాయి గదా! అవి గూడా ఒకటి ఫుల్ పడతది. దీంట్లో టేస్ట్ వచ్చి ఎల్లిగడ్డలే అండి. వీటిని గూడా స్లోగా చిన్నగా కట్ జేసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర గూడా కట్ జేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మేము డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసినామండి. సో, మాకు పెద్ద టైం లేకుండే లేదంటే 1 అవర్ నానబెట్టుకోవచ్చు. తీసిన తర్వాత అందులో కార్న్ ఫ్లోర్ ఉంటది గదా! ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తదండి టెక్స్చర్ మొత్తం. వచ్చిన తర్వాత ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకోవాలనమాట. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకోవాలండి. సిమ్‌లో పెడితే లేట్ అవుతది. ఆయిల్ లాగేస్తది. హైలో పెడితే ఏమవుతదంటే మొత్తం డార్క్ కలర్ అవుతది. కానీ కుక్ అవ్వదు లోపల. సో, అందుకని మీడియంలో పెట్టుకొని ఆయిల్‌లో నుంచి బబుల్స్ అన్నీ ఎళ్ళిపోయేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం బబుల్స్ ఎళ్తే ఏంటంటే చికెన్ మొత్తం మంచిగా బాయిల్ అయింది అని అర్థమండి. సో, ఇట్లా ఎళ్ళిపోయిన తర్వాత పక్కన కడాయిలో ఇట్లా తీసి పెట్టుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఇట్లే మనం డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. సో, అదే కడాయిలో చికెన్ తీసేసి కొద్దిగా ఆయిలేసేసి ఆయిల్ ఎక్కువేయొద్దండి. కొంచెం ఏసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎల్లిగడ్డ ముక్కలుంటాయి గదా! అవి గూడా ఏసి కొంచెం పచ్చిమిర్చి గూడా సన్నగా కట్ చేసుకున్నాం గదా! అది గూడా యాడ్ జేసి దీంతో పాటు కొంచెం కరివేపాకు యాడ్ జేయాలనమాట. వేసిన తర్వాత ఇదొక 2 మినిట్స్ అట్లా కలిపి అందులోనే టమాటో కెచప్ ఉంటది గదా! అది యాడ్ జేయాలండి. దీంతో పాటు కొద్దిగా సోయా సాస్ గూడా యాడ్ జేయాలనమాట. ఏంటంటే ఇవి తినడం హెల్త్‌కి మంచిది కాదు. ఈ సాస్ అని. కానీ అప్పుడప్పుడు తినొచ్చు. దీనికి ఇదే టేస్ట్ అనమాట. అందుకని. సో, ఇందులోనే ఇంకా మిరియాల పొడి గూడా యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి అయితే ఇంకా టేస్ట్ ఇస్తదనమాట. కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో ఏసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచాలి. హ్మ్. అప్పటి వరకు క్రిస్పీగా ఉంటాయి గదా! ఇప్పుడు ఇది మనం ఇందులో టమాటో సాస్, సోయా సాస్ ఏసేసినాం కాబట్టి కొంచెం ఇది మంచిగా కుక్ అవుతది. స్మూత్‌గా అవుతది. అవి 2 మినిట్స్ తర్వాత కొత్తిమీరేసుకొని ఇంకొక 1 మినిట్ అట్లా స్టవ్ మీద ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఉంచేసి ఇంకా ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! మా తమ్ముడు చాలా చేస్తాడిది. సో, అందుకని ఒకసారి ట్రై జేయండి. మళ్ళీ మళ్ళీ జేస్తారు.